రష్యా ఉక్రెయిన్లో ఆక్రమించుకున్న డొనెట్స్క్, లుహాన్స్క్, జపోరిజియా, ఖెర్సన్ ప్రాంతాలని తిరిగి తీసుకోవడానికి, అంతకుముందు ఆక్రమించుకున్న క్రిమియాని తిరిగి స్వాధీనం చేసుకోవడానికి యుద్ధం ప్రారంభించిన ఉక్రెయిన్కి పూర్తి అండదండలు అమెరికా, యూరప్ దేశాలు ఇచ్చినాయి. వాళ్ళ కోరిక ఏంటంటే ఈ ఉక్రెయిన్ నుండి రష్యా స్వాధీనం చేసుకున్న వాటిని తిరిగి తీసుకోవడం కాదు, రష్యా లోపల ఉన్నటువంటి భూభాగాలను ధ్వంసం చేయాలి. యుద్ధాన్ని అడ్డుపెట్టుకుని రష్యాలోని సైనిక స్థావరాలు, రష్యాలో ఉన్నటువంటి నేవీ స్థావరాలు, రష్యాలో ఉన్నటువంటి ఆర్మీ స్థావరాలు, రష్యాలో ఉన్న ఎయిర్ ఫోర్స్ స్థావరాలని ధ్వంసం చేయాలి ఈ వంక పెట్టుకుని. తద్వారా రష్యాకి రాబోయే 50-60 ఏళ్ల పాటు కోలుకోలేని దెబ్బతీయాలని కోరుకున్నారు. కానీ రష్యా దగ్గర ఉన్న ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ కావచ్చు, S-200, S-300, S-400 లాంటివి కావచ్చు, మరొక వైపున వాళ్ళకు ఉన్నటువంటి స్పెషల్ సెక్యూరిటీ సిస్టమ్స్ కావచ్చు, అనేక ప్రయత్నాలు ఉక్రెయిన్ చేసినా కూడా ఫెయిల్ అవుతా వచ్చింది. మధ్యలోనే కట్ చేసుకొచ్చారు. డ్రోన్ల లాంటి వాటిని కూడా ధ్వంసం చేసుకొచ్చారు. చిన్నపాటి విధ్వంసం అయితే చేయగలిగింది. దాంతో అసంతృప్తి చెందినటువంటి అమెరికా, యూరప్ దేశాలు ఆయుధాలు ఇవ్వడం మానేసినాయి. ఆర్థిక పరమైనటువంటి వెసులుబాటు ఇవ్వట్లేదు. ఇప్పుడు కనుక వదిలిపెట్టేస్తే మా పరిస్థితి ఏమిటని నిలదీస్తున్నాడు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ.